మోస్ట్లీ మనందరికీ పరిచయం అలా జరుగుతుంది మొదట్లో. మన ప్రతి సమస్యకి పరిష్కారం ధ్యానమేనండి. కోర్స్ అది నిజమే. ఎందుకంటే మీ స్థితి మారితే మీ జీవన గతి మారుతుంది కనుక. సో, కాబట్టి స్థితులు మారాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. సో, అందుకే ఇప్పుడు స్థితిని మార్చుకునే క్రమంలో ఉన్నాం మనము. దీనికి సమస్త విశ్వము మనకి సహకారాన్ని అందిస్తోంది ఈ సమయంలో. అయితే ఈ స్థితిని మార్చుకునే క్రమంలో మనం రెగ్యులర్‌గా ధ్యానం చేస్తూ ఉంటాం. మనని మనం తెలుసుకోవడం అంటే అదే. ఇక్కడ ఒక స్టార్ సీడ్ తన స్టార్ సీడ్ అన్న విషయం తెలుసుకుంటాడు క్రమంగా. తనలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ చైతన్యమే నన్ను నడిపిస్తోందని, ఈ శరీరం కేవలం ఆ ఆత్మ చైతన్యానికి ఒక వారధిగా ఉందని అన్న విషయాన్ని తెలుసుకోవడానికే ధ్యానం. మనని మనం తెలుసుకోవడం అంటే ప్రత్యేకంగా ఇంకేం లేదు. ఇదే. సో, దీనికోసం మాత్రమే ధ్యానము. ఎందుకంటే మీరు యాక్టివేట్ అయితేనే రెండో గ్రూప్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద గ్రూపు. వాళ్ళని మార్చాలంటే ముందు మీరు జాగృతం అవ్వాలి.